జీవితంలో కూడా నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దేవుడు నీ జీవితంలో నువ్వు వర్ధిల్లున్నట్లుగా దేవుడు ఈ రాత్రి కార్యం చెయ్యనుగాక. అందుకు కావలసిన ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక ప్రతిష్ట కలిగిన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రాజీ పడకండి. యోసేపు రాజీ పడలేదు, దానియేలు రాజీ పడలేదు. అర్థమైందండి? వారు కష్టంలో ఉన్నారు, వారు బాధలో ఉన్నారు, వారు బానిసలుగా ఉన్నారు, వారు స్వదేశంలో కాదు పరాయి దేశంలో ఉన్నారు. అయినా రాజీ పడలేదు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, రాజీ పడలేదు. దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు, రాజీ పడలేదు. రాజీ పడకుండా దేవుడు చేశాడు, రాజీ పడని భక్తి చేశాడు, రాజీ పడని భక్తి చేశాడు. నేనంటాను, ప్రతి చిన్నదానికి పెద్దదానికి రాజీ పడతావేంటి?